హాయ్ ఫ్రెండ్స్, హైదరాబాద్లో అయితే ఒక పిల్లోడు ఒక బ్యాట్ కోసము దొంగతనంగా పోయి తీసుకొని వచ్చేప్పుడు ఒక పాప ఆ ఇంట్లో పాప చూసింది చెప్పి వాడు ఆ పాప యాడ నిజాలు బయట పెడుతుందో యాడ వాళ్ళ అమ్మలు చెప్తుందని చెప్పి వాడు కత్తి తీసుకొని వాడు చంపేసినాడు పొడిచి పొడిచి. ఎంత ఘోరంగా వాడు ఒక బ్యాట్ కోసము అట్లా చేసినాడు ఫ్రెండ్స్. ఇదైతే ఈ పిల్లోడికైతే వానికైతే శిక్ష పడుతుంది కానీ మళ్ళీ బయట వస్తాడు, మళ్ళీ ఇదే పని చేస్తాడు ఫ్రెండ్స్ వాడైతే. ఇట్లా పిల్లోలకి వాళ్ళ అమ్మోళ్ళు ఎట్లా చూస్తున్నారో చూడకపోతే ప్లీజ్ దయచేసి మీరన్నా కానీ పిల్లోళ్ళు ఏం చేస్తున్నాడు, నా కొడుకు చదువుతున్నాడు లేదా ఏమన్నా అడిగితే కొనిపించండి. ఏమన్నా వాడు బయట తిరగాలంటే తిరిపించండి. అంతేగాని నువ్వు చెడిపోతావు బయట తిరిగితే, మేము తిప్పితే డబ్బులు అయిపోతాయని చెప్పి మీరు ఇది చేసినారంటే పిల్లోళ్ళు ఏమవుతారంటే మైండ్ చెడిపోయి ఇట్లా పనులు చేస్తారు. పొడిచేది, దొంగతనం చేసేది ఇట్లా చేస్తారు. దయచేసి మీరన్నా ఇప్పుడన్నా చూసి మారండి. పిల్లోళ్ళు చూడండి, వాడు చదువుకే వయసులో ఇప్పుడు జైల్లో కూర్చున్నాడు పోయి. ఆ వయసులో జైల్లో కూర్చుంటారు ఎవరన్నా చెప్పండి. ఇట్లా దయచేసి మీరన్నా కానీ పిల్లోడికి కొంచెం బాగా చూడండి, చదువుతున్నాడా ఏం చేస్తున్నాడా బయట తిప్పండి. కావాలంటే ఇంకా ఏమన్నా అడిగితే కొనిపించండి. మీకు కొనిపించకుండా మాకెందుకు చెప్పినారంటే ఇట్లా పరిస్థితి వస్తాయి. దయచేసి పిల్లోలకి ఇప్పుడన్నా బాగా చూసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ఆ పిల్లోడైతే ఇంక భవిష్యత్తు లేదు ఇంక.